వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టులో ప్రారంభమైన చిన్న జయంతి ఉత్సవాలు. కల్లూరులో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిక. ఎంపీగా కరీంనగర్లో నామినేషన్ వేసిన గవ్వల లక్ష్మి. సీఎం పదవి కావాలనే స్థాయి నుంచి 10 ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిన పవన్ కళ్యాణ్ రాజకీయం. సజ్జల రామకృష్ణారెడ్డి. అట్టహాసంగా వెల్చాల నామినేషన్. హాజరైన మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు. చెక్ పోస్ట్ వద్ద 24/7 పగడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్న రామగుండం పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో ఉన్న అల్పా సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం. ప్రక్కన ఉన్న రెస్టారెంట్లో వ్యాపించిన మంటలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం మంటలు వ్యాపించాయి. మంటలు ఒకేసారి అలుముకున్నాయి. 3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మంటల వల్ల షాపింగ్ మాల్ ఉన్న ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. పిజ్జా సెంటర్లో ఉన్న విద్యుత్ వైర్లు కాలిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎంత నష్టం వాటిల్లిందన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకసారి విబిఏ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఉమ్మడి అభ్యర్థిగా కరీంనగర్లో ఈరోజు ఎంపీగా గవ్వల లక్ష్మి నామినేషన్ వేసినట్లు రాష్ట్ర అధ్యక్షుల గవ్వల శ్రీకాంత్ తెలిపారు. తమను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఎంపీగా పార్లమెంటులో ఉచిత విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి కావాలని, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని గలం ఎత్తడం జరుగుతుంది. కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మరియు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి గవ్వల లక్ష్మి కోరారు. భగవంతుని సాక్షిగా సత్యనిష్ఠతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్ర సార్వభౌమత్వాన్ని కాపాడగలనని ప్రమాణం చేయించింది. ఎంపీగా గవ్వల లక్ష్మి గారిని నిలబెట్టడం అనేది జరుగుతూ ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. విబిఏ పార్టీగా
అంబేద్కర్ మనమైనటువంటి ప్రకాశం గారి పార్టీ తరఫున అదేవిధంగా ఆర్పీఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం ఉమ్మడి అభ్యర్థిగా గవ్వల లక్ష్మి గారిని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం అనేది జరుగుతూ ఉంది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నిలబెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు కూడా అనేక మంది ఓటర్ మాస్టర్లు కూడా ఓటేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ గవ్వల లక్ష్మి గారిని గెలిపించినట్టుంటే విద్యా వైద్యం ఉచితంగా దాని కొరకు, అదేవిధంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించడానికి పార్లమెంట్లో మా గళాన్ని విప్పి కరీంనగర్ ప్రజలకు ముందుగా ఈ మూడింటిని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము మరి ఓటర్ మాస్టర్లను అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులను నిండా ముంచి నడి రోడ్డు మీద వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈరోజు కరీంనగర్ ప్రజలంతా ఆలోచించాలి, విద్యార్థి యువకులు ఉద్యోగులు కూడా ఆలోచించి మరి బహుజన నినాదంతో వస్తున్నటువంటి వాళ్ళని గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఇదే పరిస్థితి కొనసాగాలనుకుంటే నిరుద్యోగులు రోడ్డు మీద నిలబడాలనుకుంటే మరి వారికి ఓటేస్తారా లేదా ప్రజల కొరకు కొట్లాడే వారికి ఓటేస్తారా తెలుసుకోవాలని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరులో ఉమ్మడి కూటమి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి భారీ ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయంకు చేరుకుని ఆర్టీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని అన్నారు. పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కరిస్తాం, నోచుకోని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. సార్ కనిపించు కూడా అవసరం లేదు.
యువత నాయకులు కానీ ఈరోజు బ్రహ్మరథం పట్టారు. గూడూరు ప్రజలు నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జనాల్లో మార్పు మొదలైందానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందరూ ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ యువత దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గూడూరుని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడూరుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపేందుకు బాబు గారికి చెప్పి ఒప్పిస్తానని చెప్పా. ఆ మాట ప్రకారంగా బాబు గారే స్వయంగా మొన్న గూడూరు జరిగినటువంటి మహిళా సభలో చెప్పారు, ఈ గూడూరుని తీసుకెళ్ళి ఖచ్చితంగా నెల్లూరులో కలుపుతామని. ఇది ఒక నిజంగా చాలా సంతోషం. చెప్పింది బాబు గారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు. ఎందుకు చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ పాపం మీది, ఈ గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపిన పాపం మీది, ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మళ్ళీ ఇంకోటి చేస్తున్నా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం. అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ మేము ముందు ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానివ్వండి, అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి, ఈ యొక్క నామినేషన్కి బ్రహ్మాండంగా తల్లి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మత్స్యకారులకి పూడిక తీసేందుకు గత ప్రభుత్వంలో కూడా మేము కూడా ప్రయత్నం చేశాం. ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఖచ్చితంగా మౌత్ ఓపెన్ చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఖచ్చితంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి తీరుతామని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే నేను గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి గూడూరు ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా నాకు తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నా. కరీంనగర్లో ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసిన రాణా ప్రతాప్ గౌడ్ ఇండియా ఎం నుండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గట్టు రాణా ప్రతాప్ గౌడ్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనరల్ సెక్రటరీ పవిత్ర మరియు కోడూరు శ్రీనివాస్, శివకుమార్, శరత్, కత్తి రమేష్, ఆనంద్, సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషలిస్టు పార్టీ ఇండియా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను దీవించి కరీంనగర్ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి బాటలో నడిపించడానికి యువతగా ఈరోజు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల మద్దతును కూడగట్టుకొని ప్రజలకు చేరువయ్యి వారి యొక్క ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఈ కరీంనగర్లో గెలవబోతా ఉన్నాం సోషలిస్టు పార్టీ ఇండియాగా. ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఈ ప్రజా సమస్యలపై కొట్లాడడానికి అది రోడ్ల మీదనైనా అది పార్లమెంట్లోనైనా ఈ ప్రజా సమస్యల కోసం ఎంతకైనా కొట్లాడడానికి సోషలిస్టు పార్టీ ఇండియాగా మేము ముందుకు రాబోతా ఉన్నాము. కాబట్టి ప్రజలంతా కూడా సోషలిస్టు పార్టీ ఇండియా రాణా ప్రతాప్ గౌడ్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కరీంనగర్కు ఇంతకుముందు 2004లో పార్లమెంటేరియన్గా గెలిచినటువంటి వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం కోసమై పోరాటం చేసిన అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆ రోజు పోరాటం చేసిరు. మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొస్తానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమన్నా కనీసం ఒక ఇటుక పేలనన్నా అక్కడ వేర్చినటువంటి ఘనత నీకున్నదా? 10 ఏళ్ళు సైలెంట్ గానే ఉన్నావు. తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల కోసం ఏ రోజన్నా పార్లమెంట్లో మాట్లాడినటువంటి పాపాన పోలే. అదేవిధంగా మొన్న బండి సంజయ్ గెలిచిండు. బండి సంజయ్ గెలిచి ఏం చేసిండు అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అయిన వారాల పేర్లు చెప్తాడు, చెప్పులు మోస్తాడు. పార్లమెంట్లో ఉండేందుకే సపరేట్గా పోయి వార్డు నెంబర్ కూడా దానికో దీనికో చేసుకుంటూ అయిపోతుంది. వారాల పేర్లు చెప్పడానికి జ్యోతిష్య మందిరమో లేకపోతే జ్యోతిష శాస్త్రమో ఏదో చదువుకొని ఆడ సిల్క జోషి అని చెప్పుకుంటూ అయిపోతుంది. దానికి వారాల పేర్లు చెప్పడానికి పార్లమెంట్లో పోవడేందుక
ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి, చదువుకున్న యువతను ఆదరించండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం మేము పార్లమెంట్ లో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. భవిష్యత్తు రోజులలో ఈ బీజేపీ పార్టీ అబ్కి బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటుంది కదా. నరేంద్ర మోడీ मैं आपको चैलेंज करना चाहता हूँ, फिर एक बार मोदी सरकार नहीं है, फिर एक बार करण थापर को 1 घंटा इंटरव्यू दीजिए. आप 400 पार हो जाएगी या 70 पार हो जाएगी, अब सब दुनिया को पता चल जाएगा. मैं ये सवाल करता हूँ, ये सवाल स्वीकार कीजिए, इसको समाधान भी, इसके आंसर भी दीजिए. కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు రెండో దఫా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లోని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సృజనకు 2-3 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్లమెంట్ స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో గెలవబోతున్నామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంటు మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీకి భయం పుట్టుకుంది. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి దేశానికి చేసింది చెప్పుకునే పరిస్థితిలో లేరు. మోడీ మాటలు చూస్తే దేశం సిగ్గుపడే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని చెబుతున్నారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల మెజార్టీ హిందువులు ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని కామెంట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని కోరారు. రా, ఏ తెలంగాణ బిడ్డకు నీ నల్ల సంపద 15 లక్షలు ఇచ్చినావు చెప్పు. రా, ఈ దేశంలో రైతులు నల్ల చట్టాలు తెచ్చి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాల లోపల రైతులు చనిపోతే ఏం మాట్లాడిన అని అడుగుతావునా? ఎందుకంత కంగారు పడతాడు నరేంద్ర మోడీ గారు? మొదటి దశ ఎన్నికలు కాగానే ఉత్తర భారతదేశం అంతా జరుగుతున్న ప్రకంపనలలో నరేంద్ర మోడీ ఓటమి తప్పదని దేశంలో ఉన్న వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తుండు. అర్థం చేసుకోండి, ఈ దేశంలో ఇంత పెద్ద మెజారిటీ ఉన్న వాళ్ళ కొరకు 10 ఏళ్ళుగా ఏం చేసినాడు? రామాలయం ఇంకా నిర్మాణమే కాలే, ప్రారంభము దాని అక్షింతలు. ఓట్ల కొరకు రామని అడుగుతూ ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గొప్పోడైతే 10 ఏళ్ళ ఈ దేశం కొరకు ఇదో ఈ యొక్క ప్రణాళిక చేసిన, రైతులకు ఉపయోగపడే విధంగా నేను పెన్షన్ ఇస్తాను ఇచ్చిన, రైతుల గిట్టుబాటు ధర కాంగ్రెస్ 22 పంటలకు ఇచ్చింది, నేను 30 పంటలకు ఇచ్చినా, ఇగో ఇట్లా ధర పెంచినా. ఏం లేదు,
మాటలకే పరిమితమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దయచేసి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, శాంతి భద్రతలు కరువైనాయి. ఈరోజు నఫరత్ అంతా కూడా విద్వేషాలతో పూరుకొని రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ ప్రజలకు అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. రాహుల్ గాంధీ గారు ఆయన అడుగుతా ఉన్నాడు మన ప్రధానమంత్రి అభ్యర్థి, నీ అభ్యర్థి నీ అంతా నరేంద్ర మోడీ అయితే నా అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ గారు రా అని చెప్తూ దయచేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఈరోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం. రాజేంద్రరావు గారు కూడా చదువుకునే వ్యక్తి, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది. వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు, ఇక్కడ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే ఎలకతుర్తి దాకా, మల్యాల నుంచి మొదలెట్టుకుంటే బెజ్జంకి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్లో పార్లమెంటుని గెలిపించాలి. రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడవాడు వీడోడు కూలగొడతానడానికి బుద్ధి చెప్పాలి, గట్టిగా ఓటు దెబ్బతోటని సందర్భంగా కోరుతూ తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాంకు నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతారు. తప్పకుండా అందరం అన్ని మండలాలు తిరుగుతాం, అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి. కరీంనగర్ కాంగ్రెస్కు కంచుకోటాన్ని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు తక్కువ మంది ఉంటే ఇవాళ 13 మంది గెలిచినాం, ఈ లోక్సభలో 4 గెలిచినాం. దయచేసి మాకు ఒక్కసారి అండగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలోని జ్యోతిబా పూలే మైదానం నుండి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సార్ సార్ థ్యాంక్ యూ. ఈ భారతదేశంలో పరిణమిల్లాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. మీ విధిగా, మీ కర్తవ్యంగా అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.